పూర్వకాలంలో రిచ్ పీపుల్ మొత్తం వైట్ రైస్ ఎక్కువగా తినేవాళ్ళు అండ్ పూర్ పీపుల్ మిలెట్స్ తినేవాళ్ళు లైక్ రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. రిచ్ పీపుల్ మొత్తం మిలెట్స్ తింటున్నారు, పూర్ పీపుల్ మొత్తం రైస్ తింటున్నారు. అండ్ ఆ టైంలో ఎక్కువ రిచ్ పీపుల్ కి ఎక్కువ రోగాలు వచ్చాయి, బట్ ఇప్పుడు పూర్ పీపుల్ కి ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఎందుకు? మనం తినే తిండిలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అండ్ ఆ తిండిలో ఒకటి డైలీ మనం తింటానే ఉన్నాం, అదే రైస్, వైట్ రైస్. డైలీ వైట్ రైస్ తినటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్. ఈ వైట్ రైస్ లో ఏమేం పోషకాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇవేవి ఉండవు. ఎందుకంటే వైట్ రైస్ అనేవి పాలిష్ చేయబడినవి కాబట్టి. పాలిష్ చేసినప్పుడు ఒక చెత్త వచ్చింది కదా, ఆ చెత్తని మనం తౌడు అంటాం. మా సైడ్ అయితే మేము తౌడు అంటాం. సో ఆ తౌడుని మనం దేనికి ఉపయోగిస్తాం? పశువులకి దానాగా ఉపయోగిస్తాం. ఆ దానాలోనే ఈ ఫైబర్, మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అవి పశువులకు పెడితే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి, కానీ మనం చాలా అనారోగ్యం అయిపోతున్నాం. ఈ పాలిష్ చేసిన వైట్ రైస్ లో ఇంకేం ఉండదా అంటే ఉంటాయండి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం తిన్న వెంటనే మనకి చాలా బాగా ఎనర్జీ వస్తుంది. కాకపోతే మనకి ఏం పోషకాలు ఉండవు. పోషకాలు లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే, నెంబర్ 1, మీ బ్లడ్ లో షుగర్ లెవెల్ అనేది వేగంగా పెరుగుతుంది. సో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వన్, బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ రైస్ తింటే త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు. థర్డ్ వన్, వైట్ రైస్ లో ఫైబర్ లేకపోవడం వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. ఫైనల్ గా తక్కువ పోషకాలు ఉండటం వల్ల విటమిన్ లోపం కూడా వస్తుంది. అప్పుడు మీ బోన్స్ ఇవన్నీ వీక్ గానే ఉంటాయి. అదేంటి బ్రదర్, వైట్ రైస్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి బెనిఫిట్స్ కూడా. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది త్వరగా జీర్ణం అయిపోతుంది వైట్ రైస్ అనేది, ఇది ఒక బెనిఫిట్. అండ్ ఎవరైతే ముసలి వాళ్ళు లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, వీళ్ళకి వైట్ రైస్ తినిపించడం వల్ల అరుగుదల అనేది త్వరగా అవుతుంది. అలా అని ఎక్కువ పెట్టకూడదు. వేరే విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ గానీ జ్యూసులు గానీ తాగిపించవచ్చు. సో ఇప్పుడు బియ్యం మానేయటం చాలా కష్టం, ఎందుకంటే మనం బాగా అలవాటు అయిపోయి ఉన్నాం అండ్ మనకి ఇన్స్టెంట్ గా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే వారానికి ఒక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ రైస్ తినండి. ఒక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్ లేకపోతే రెడ్ రైస్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మీ బాడీకి పోషకాలు వస్తాయి, విటమిన్స్ వస్తాయి అండ్ ఫైబర్ గాని ఉంటుంది. అండ్ ఇంకొక సలహా ఏంటంటే, అండ్ వైట్ రైస్ తినేటప్పుడు తక్కువ వైట్ రైస్ పెట్టుకొని ఎక్కువ కర్రీ పెట్టుకోండి. సో ఇది వైట్ రైస్ తినడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి.